మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను వేస్తారు. భోగి రోజు సాయంకాల సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు, అసలు భోగి పేరు ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న కారణాల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భోగి మంటలు ఎందుకంటే శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లటి వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. భోగి ఎందుకు జరుపుకుంటారంటే భోగి అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెప్తారు. ఇక మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడు అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడే పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెప్తారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని, అందుకే ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి మంటలో ఆరోగ్య ప్రయోజనాలు. జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలను వేసుకుంటారు. కానీ భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సిడి దేశ్ముఖ్ పూర్తి పేరు చింతమన్ ద్వారకానాథ్ దేశ్ముఖ్. వీరు భారతీయ రిజర్వ్ బ్యాంక్ 3వ గవర్నర్, స్వతంత్ర భారతదేశపు తొలి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. ఇతడు 1943 ఆగస్టు 11 నుంచి 1949 జూన్ 30 వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్ముఖ్ భారతదేశానికి ఆర్థిక మంత్రిగా నియమితులయ్యాడు. 1896 జనవరి 14న జన్మించాడు. 1920లో రోనిసా ఆర్థర్ మిల్కాన్స్ అనే ఆంగ్ల వనితను వివాహమాడాడు. 1952లో దేశ్ముఖ్ విద్యను అభ్యసించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయపు జోసిన్ కళాశాల నుంచి గౌరవ ఫెలోగా ఎన్నికయ్యాడు. 1959లో ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగ్సెస్ అవార్డును ఫిలిప్స్ కు చెందిన జోస్ అగ్విలార్తో కలిసి సంయుక్తంగా పొందినాడు. 1975లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ పురస్కారం పొందినాడు. రావు గోపాల్ రావు తెలుగు సినిమా నటుడు, రాజ్యసభ సభ్యుడు. ఆయన నట జీవితం ముత్యాల మొగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే క్యారెక్టర్ వేషంలో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు, ఆడియో క్యాసెట్స్ రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తర్వాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావు గోపాల్ రావు కొత్త రూపనిచ్చాడు. వీటిలో ఆయన డైలాగ్స్ మాడ్యులేషన్ వలనే ఆయన ప్రత్యేకంగా చెప్పవలసింది. వేటగాడు చిత్రంలో యాస పాత్రలో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్తో రావు గోపాల్ రావు జనం హృదయాలను మరోసారి కొల్లగొట్టుకున్నారు. కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జనవరి 14, 1937లో జన్మించారు. శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభన చలపతిరావు విస్తృతంగా ప్రేక్షకుల ఆధారాభిమానాలను చెరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు. అధికంగా కుటుంబ కథ భరితమైన ఉదాంతమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలనచిత్రం జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మధ్యలో నిలిచిపోయాడు. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు. జనవరి 14, 1937న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. శోభన్ బాబు వీరాభిమాన్యు చిత్రంలో హీరోగా అభిమానుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటి చెప్పాడు. ఇందిరానాథ్ సుప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త, గుంటూరు జిల్లా పొన్నేరు మండలం
బ్రాహ్మణ కోడూరు గ్రామానికి చెందిన వెంకటరావు నాగరత్నమ్మ తల్లిదండ్రులు గుంటూరులో ఎస్వి రావులకు జనవరి 14, 1938 జన్మించింది. ప్రేక్షకులు తీవ్ర ఆరోగ్య నష్టాలకు దారితీసి క్లిష్టమైన సమస్యలను కనుగొనడంలో సునాయాసంగా ముందస్తుగా కుష్టు వ్యాధిని గుర్తించేందుకు 2 ల్యాప్రోయ్ ప్రోటీన్లు అన్వేషించి కనుగొనడంలో ఈమె పరిశోధనలు ఎంతో మార్గదర్శకం వహించాయి. 3 నుండి 6 వారాల లోపుగానే లేప్రా బలీలి శరీరమంతా వ్యాపించిన లేప్రోమా కాంతులుని సూక్ష్మ దర్శిని ద్వారా కనుగొనడానికి వివరించారు. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటి పేరుతోటి సుప్రసిద్ధుడైన ఇతని అసలు పేరు జంధ్యాల వీర వెంకట దుర్గ శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్య కథా చిత్రాలు తీయడంతో ఇతనిది అందే వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. జంధ్యాల 1951 జనవరి 14 పశ్చిమ గోదావరి జిల్లా నరసరావుపురంలో జన్మించారు. 1976లో దేవుడు చేసిన బొమ్మల చిత్రం ద్వారా మాటలు రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టాడు. 5 ఏళ్లలో సుమారు 85 సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 80% సినిమాలు ఘన విజయం సాధించడంతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు. నాగభైరవ జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. కృష్ణా జిల్లా గోడవరులో పెరిగాడు. ఎంబీబీఎస్ పట్టా పొందిన పిదప భారత పరిపాలనా సేవలు చేరాడు. ఒక తెలుగు మాట్లాడే కుటుంబంలో మహారాష్ట్రలోని నాగబీర్లో 1956 జనవరి 14 జన్మించారు. 1980లో ఐఏఎస్ అధికారిగా గుంటూరులో అడుగుపెట్టాడు. తర్వాత విశాఖలో జాయింట్ కలెక్టర్గా 1986లో ప్రకాశం జిల్లాలో, తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టర్గా చేరారు. తర్వాత యాగ్రో ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేతగా, గవర్నర్ కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కార్యదర్శిగా పలు పదవులు నిర్వహించారు. కుమార్ రామ్ నారాయణ్ కార్తికేయన్ ఒక భారతీయ రేసింగ్ డ్రైవర్. అతను ఫార్ములా 1లో పోటీ పడిన మొదటి భారతీయ డ్రైవర్. అతను గతంలో A1gp మరియు లివ్ మెయిన్స్ సిరీస్లో పోటీ పడ్డాడు. అతను తన సింగిల్ సెంటర్ కెరీర్లో AIGP, బ్రిటిష్ F3, నిస్సాన్ ఆటో జీపీ, ఫార్ములా ఆసియా, బ్రిటిష్ ఫార్ములా ఫోర్స్ ఓపెన్ సిరీస్ ద్వారా వరల్డ్ సిరీస్లో బహుళ రేసులను గెలుచుకున్నాడు. అతను 1994లో బ్రిటిష్ ఫార్ములా పోర్ట్ మింటస్ సిరీస్ అండ్ 1996లో ఫార్ములా ఆసియా ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. కార్తికేయ తమిళనాడులోని కోయంబత్తూరులో జనవరి 14, 1977 జన్మించాడు. నిమిషా వేదాంతి భూగర్భ చుమురు నిల్వల పరిశోధనల్లో ఆమె మహారాష్ట్రలోని యావత్కాల్లో 1977 జనవరి 14 జన్మించింది. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఆమె విద్యాభ్యాసం బెనారసి హిందూ విశ్వవిద్యాలయంలోనే జరిగింది. వారణాసిలో ఉన్న విశ్వవిద్యాలయం నుండి 1997లో బీఎస్సీ భౌతిక శాస్త్ర ప్రత్యేక విషయాంశంగా పూర్తి చేశారు. 2000లో ఎక్స్ప్లోరేషన్స్ జియోఫిజిక్స్ విషయాంశంగా ఎంఎస్సి టెక్నాలజీ పూర్తి చేశారు. ఆ తర్వాత PhD కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. అందులో భాగంగా భారతీయ భౌతిక పరిశోధన సంస్థలో రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభించింది.